ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. ఆ పాఠ్యభాగంలోనికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మందిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. 10 మందిని స్వస్థపరిచిన తర్వాత ఆ యొక్క 10 మంది తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి దినమున ఒక వ్యక్తి మాత్రమే ఆ యొక్క సమాజ మందిరం దగ్గర కనబడ్డాడు యేసుప్రభు వారి దగ్గరికి. ఆ యొక్క వ్యక్తిని యేసుప్రభు వారు ఒక ప్రశ్న అడిగారు. మిగతా ఆ 9 ఎక్కడా అని ప్రశ్న అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక వాస్తవికమైనటువంటి నిజమండి. ఆనాడు ఆ దినాల్లోనే కాదు, ఈరోజు మన నూతన దినాల్లో కూడా ఇటువంటి సంగతిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చేటువంటి వారు అనేకులు. స్వస్థపరచబడాలని, నా జీవితంలో ప్రతి రోగములు నయమైపోవాలని చెప్పి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రార్థన కోసము, లేదా మరి వారి జీవితంలో శ్రమల నుంచి విడిపించబడడం కోసము, ఆ విడుదల కోసం వారు పరిగెత్తుకొని వస్తారు. ఎప్పుడైతే రక్షించబడిన తర్వాత, ఎప్పుడైతే వారి జీవితంలో ఆ స్వస్థత పొందిన తర్వాత తిరిగి ఆ దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటారు. అలా ఆ యొక్క 10 మందిలో 9 మంది దేవుని సన్నిధికి తిరిగి రాలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే 90% మంది దేవుని ఎడల ఆ నమ్మకము, విశ్వాసాన్ని పొంది కూడా, ఆ లాభాన్ని పొంది కూడా తిరిగి రాలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే కేవలం 10% మందే దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వారు ఉంటారనే సంగతి ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 10% మందే ఈరోజు సంఘాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అండి. ఆయన ప్రపంచంలో మరి హీఈస్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. ఆయన ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కూడా. అంటే యేసయ్య దగ్గరికి వెళ్తే, ఆ సిలువ దగ్గరికి వెళ్తే ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతాయి అని తెలుసుకునేటువంటి వారు అనేకులు ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వారి జీవితంలో నిరాశ కలిగినప్పుడు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, నాకు ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనల దిశగా వారి జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. కానీ వారి జీవితంలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వారు ఎదిగిన తర్వాత యేసయ్యను తిరిగి చూడలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క విషయం ఎందుకు నేను మీకు ఈ విషయంలో ప్రస్తావిస్తున్నాను అంటే, ఈరోజు కేవలం ఆ 10% మందే సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఎందుకు అనేకులు వెనక్కి వెళ్ళిపోగలుగుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటండి అంటే, వారి జీవితంలో నిలకడ లేని స్థితి అని అర్థం. అంటే విశ్వాస జీవితంలో లోతైన అనుభవాలు వారిలో లేవు, వాక్యంలో లోతైన అనుభవాలు లేవు. వారి జీవితంలో వారి విశ్వాసానికి క్రమక్రమంగా వాళ్ళు వర్ధిల్ల చేసుకోవాలన్నటువంటి తలంపులు వారిలో లేవు. కాబట్టి వారు లోకంలో అటువంటి సంపద, లోకంలో అటువంటి సంతోషం, లోకంలో అటువంటి మేలే దీనికంటే కూడా గొప్పగా ఉందని వెనక్కి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. అపవాది వారిని మోసం చేస్తుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడము అంటే దాని అర్థం ఏంటండి అంటే, ఎప్పుడైతే ఆ యొక్క సువార్తను అంగీకరించి, ఎప్పుడైతే శిల్వ కార్యం వారి జీవితంలో జరిగిందని నమ్ముతారో, వారి జీవితంలో విడుదల పొందేది ఏంటంటే, వారి యొక్క పాప రోగముల నుంచి, శాపముల నుంచి విడుదల పొందుకుంటారు. అది నిజమైనటువంటి రక్షణ అండి. అది నిజమైనటువంటి రక్షణ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారే సంఘంలోనికి చేర్చబడతారు. నిజమైన రక్షణ ఒక సాక్ష్యముతో కూడి ఉంటుంది. అది నాకు పలానా తలనొప్పి వచ్చిందండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి నా తలనొప్పి తగ్గిపోయింది అంటే మరలా తలనొప్పి రాదా? మా కొడుకుకి మరి ఒక మంచి ఎగ్జామ్ రాస్తున్నాడండి, వాడు పాస్ అవ్వలాగా ప్రార్థన చేయండి అంటే వాడు మరలా ఎగ్జాములు రాయడా? ఇంకా ప్రార్థన అవసరం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము ప్రార్థన మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది. నేనంటాను, విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసికి కావాల్సింది ఏంటండి అంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం, బాధ, కన్నీరు, నిస్సహాయ స్థితి, అస్వస్థత మన జీవితంలో ఎదురైనప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటండి అంటే, మోకరించి ప్రార్థన చేయడం. విశ్వాసముతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవాది దేవునితో నేరుగా మనం మాట్లాడతామో, మన జీవితాన్ని ఆయన ముందు పెట్టి తేట తెల్లముగా, ఇదిగో నా జీవితం ఈ రీతిగా ఉంది, నా స్థితి ఈ రీతిగా ఉంది, నా పరిస్థితి ఈ రీతి ఉంది ప్రభువా అని మనం ప్రార్థన చేసినట్లయితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచిన బైబిల్లో సెలవిచ్చినట్టుగా నీ జీవితంలో ఆ స్వస్థత నీకు కలుగుతుంది. నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు ప్రియ స్నేహితుడా. నువ్వు గుళ్ళు, గోపురాలు, నువ్వు ఎక్కడికో పరిగెత్తి, లేదా అక్కడేదో కానుకేస్తే, లేదా ఆ సేవకుడు ప్రార్థన చేస్తే కాదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన చెప్పినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
నీలో విశ్వాసం లేకపోతే, నీలో పట్టుదల లేకపోతే, నీలో సహనం లేకపోతే, నీలో ఓర్పు లేకపోతే, నీలో క్రీస్తు కొరకు ప్రయాసపడాలన్నటువంటి తపన నీలో లేకపోతే, యేసు క్రీస్తు మాదిరిగా నేను జీవించినటువంటి ఆలోచనల దిశగా నీ జీవితంలో లేకపోతే, ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎంతమంది బోధించినా నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి, మన నడవడి ఏ రీతిగా ఉంది, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది. ఒక లాభం పొందుకున్నాము, ఒక చక్కని ఆశయాన్ని మనము దేవుని దగ్గర ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నామన్న తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఆలోచన చేస్తున్నారు. ఆయన 2 చేతులు ఆ కలువరి శిలువలో చాపి ఆలోచన చేస్తున్నాడు, తిరిగి ఈ బిడ్డ నా యొక్క సంఘంలోకి చేర్చబడుతుందా లేదా. ఈరోజు అనేకటువంటి పరిస్థితులు మన సంఘంలో కనబడుతూ ఉన్నాయి. ఒక సంఘానికి వెళ్తే అక్కడ కలహాలు, అక్కడ కొన్ని విభేదాలు, మరి మతతములు, ఈరోజు ఒక్కొక్కరి మధ్యలో ప్రేమలు లేకపోవడం, ఐక్యత లేకపోవడం వల్ల చూసి ఏం చేస్తారు నూతన సంఘస్థులు, అయ్యో ఈ సంఘానికి వెళ్తే ఈ పరిస్థితి బాలేదండి, అయ్యో ఆ పాస్టర్ గారు బాలేరండి, ఆ వాక్యం బాలేదు. ఈ రీతిగా మనం ఇవాల్యుయేట్ చేసి అసలు మనం ఎలా ఉన్నామో స్థితిలో మనము అర్థం చేసుకోలేకుండా, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోలేకుండా, అసలు మనమే వారికంటే చాలా గొప్పవారం అనుకొని, మనకు బాగా తెలుసు అనుకొని మనం ఏం చేస్తుంటాం, దేవుని వాక్యానికి, ప్రార్థనకు, సంఘానికి దూరంగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైనటువంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ విషయాలనే నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే 51వ సంవత్సరంలో తెసలోనికే సంఘానికి అపొస్తలుడైన పౌలు లేఖను రాస్తూ ఉన్నాడు. ఆ తెసలోనికే సంఘం ఏ రీతిగా ఉందో ఒకసారి దాన్ని జాగ్రత్తగా గమనించాలని, ఏ బోధలైతే నేను బోధించానో, ఏ విషయాలైతే నేను నేర్పించానో, ఆ సంఘానికి ఏ రీతిగా నేను దానికి వాక్యం విషయంలో వారికి తేటతెల్లం చేశానో, రక్షణ అంటే నేర్పించాను, పునరుద్ధాన అనుభవాలు నేర్పించాను, యేసు క్రీస్తు ప్రభువారు మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఆ మెస్సయ్యే, ఆ యేసు క్రీస్తు ప్రభువారే మనతో నివసించి 3.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించినటువంటి విషయాలు నేను నేర్పించానే. తెసలోనికే సంఘాలకు ఆ సంఘం ఏ రీతిగా ఉందో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క 2వ మరి పరిచర్య ప్రయాణంలో, ద సెకండ్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్, హీ విజిటెడ్ తెసలోనికా అనే సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 51వ సంవత్సరంలో తెసలోనికా అనే సంఘానికి లేఖను రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మొదటి నుంచి మనము ఆ యొక్క మరి 9 వచనాలు మనం గమనించినప్పుడు ఆ రీతిగా తెసలోనికా ప్రదేశంలో జరిగినటువంటి సంగతులు మనం గమనించగలం. అంఫిపోలి, అపోలోనియా అనేటువంటి ప్రాంతాల మీదుగా అతని యొక్క 2వ పరిచర్య ప్రయాణంలో మరి అపొస్తలుడైన పౌలు తెసలోనికా సంఘానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూదుల మధ్యలో మరి పరిచర్య చేశారు. ఆ యొక్క ప్రదేశాల్లో ఆయన 3 దినములు అనగా 3 విశ్రాంతి దినములు, 3 సబ్బాతు దినములు, అంటే దాదాపు 3 వారములు, ఒక్కొక్క వారం ఒక్కొక్క సబ్బాతు దినమున అక్కడ పరిచర్య చేసినట్టు మనము గమనించగలం. ఆయన యొక్క 3 దినములు తర్కించుచుండెను అని చక్కగా 2వ వచనంలో రాయబడి ఉంది. అనగా అక్కడ ఉన్నటువంటి వారితో ఆయన ప్రశ్న సమాధానాలు వేస్తున్నాడు. అక్కడ అందరికీ ప్రశ్నలు ఉన్నాయి. ఎవరి మెస్సయ్య, యెషయా గ్రంథంలో చదివినటువంటి మెస్సయ్య ఎవరు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదటి ప్రవచనంగా చెప్పినటువంటి ఆ యొక్క కన్యక గర్భమందు పుట్టేటువంటి యేసు క్రీస్తు ప్రభువారే అని బోధించడం మొదలుపెట్టాడు పౌలు. చాలా మంది వ్యతిరేకించారు, కానీ ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్థులు, ఘనత కలిగినటువంటి స్త్రీలు కూడా మరి అపొస్తలుడైన పౌలును, తిమోతిని, సీలను కూడా వెంబడించడం మనం గమనించగలం. అనగా ఈ యొక్క సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో ఆ తెసలోనికా అనేటువంటి పట్టణంలో, ఆ తెసలోనికా సంఘంలో రూపావళి మార్పును చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ దినాల్లో తెసలోనికా సంఘం ఒక మాదిరికరమైన సంఘంగా నిలబడింది. ఈరోజు మన సంఘాలు ఏ రీతిగా ఉండాలో 2023 ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. 2023లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాస సంఘాలు, క్రైస్తవ విశ్వాస జీవితాలు ఏ రీతిగా ఉండాలో ఆ దినాల్లో తెసలోనికా సంఘం ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన బిడ్డలారా, ఆ తెసలోనికా సంఘం గురించి మనం ఇంకొంచెం లేతైన విషయాలు ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉందాం. తల్లు వంచి ప్రభైపు చూద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే విలాసత చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, తెసలోనికా సంఘాన్ని ప్రభా పౌలు ఏ రీతిగా నేర్పించాడు, బోధించాడు, ఏ రీతిగా ఆ సంఘం నిలబడింది ప్రభా, ఆ విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభా మా హృదయాన్ని తెరవమని ప్రభా, గ్రహించగలిగేటువంటి మనస్సును ప్రభా నాయన మాకు దయచేయమని ప్రభా, నీ వాక్యాన్ని లోతైన విషయాలు ప్రభా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మా కొరకై బలపరచమని, నీ సన్నిధిలో ప్రభా నేను కాదు మాట్లాడేది ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడమని
వినగలిగేటువంటి చెవులు దయచేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి ప్రభా నన్ను ఎవరైతే వింటున్నారో ప్రభా, సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. అవును ప్రభా, సంఘములతో మీరు మాట్లాడండి, సంఘస్థులతో మీరు మాట్లాడండి, విశ్వాసులతో మీరు మాట్లాడండి. సరైన క్రమాన్ని ప్రభా మేము నేర్చుకునేలాగా ప్రభా, మేమందరం ప్రభా నడుచుకునేలాగా అని సహాయం దయచేయమని ప్రభా, నీ ఆత్మ అభిషేకముతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెసలోనికయ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి తెసలోనికయ సంఘము అని మనము గమనించగలము. 51వ సంవత్సరము అనగా బహుశా అది 6వ శతాబ్దపు మరి క్రీస్తు శకములో జరిగినటువంటి సంగతి మీకు మాట్లాడుతూ ఉన్నాను. ఆ యొక్క మరి 51వ సంవత్సరంలో తెసలోనికయ సంఘానికి లేఖను రాస్తున్నాడు పౌలు. ఏథెన్సు అనేటువంటి పట్టణంలో ఉన్నాడు పౌలు. అక్కడి నుండి తెసలోనికయ సంఘానికి లేఖను రాస్తూ ఉన్నాడు. ఆ తెసలోనికయ సంఘానికి లేఖను రాస్తూ అంటాడు, అనేక శ్రమల గుండా మేము వెళ్ళాము, ఆ శ్రమలు మరి ఈ రీతిగా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను, ఆ రీతిగానే శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఈ విషయాన్ని మనము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో కూడా మరి తెసలోనికయ సంఘంలో ఎటువంటి శ్రమలు కలిగాయి, ఆ యొక్క లోకల్ పీపుల్తో ఏ రీతిగా శ్రమలు కలిగాయో మనం అక్కడ గమనించగలం. తెసలోనిక అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి యొక్క సంఘము ఆ దినాల్లో మరి వాణిజ్యపరంగా మరి వ్యాపార పరంగా ఆ యొక్క తెసలోనిక మరి అభివృద్ధి చెందినటువంటి మరి పట్టణం. మరి రోమా సామ్రాజ్యపు అధికారంలో మాసిదోనియా మరి ఆ దినాల్లో మరి రాజధానిగా ఉన్నటువంటి దినాల్లో ఈ యొక్క పట్టణము మరి ఓడరేవు పట్టణము, మరి సీషోర్ ప్రాంతము, మరి అక్కడ చక్కని హార్బర్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, చాలా పొలిటికల్ గా కూడా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. అంటే ఈ దినాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనించినట్లయితే మరి విశాఖపట్నం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మరి అభివృద్ధి చెందినటువంటి దేశం మరి పట్టణంగా మనం గమనించగలం. ఆ రీతిగా మరి రోమా సామ్రాజ్యంలోనే మరి అత్యధికంగా మరి పేరు ప్రాఖ్యాతులు గంచినటువంటి తెసలోనికయ పట్టణానికి మరి 3 సబ్బాత్ దినములు మరి స్పెషల్ స్పీకర్ గా అపొస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళినట్టు మనం గమనించగలం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోనే ఈ యొక్క విషయాలు మీరు గమనించగలరండి. తెసలోనికయ అనేటువంటి పట్టణంలో ఆయన అనేక విషయాలు బోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సంగతుల్ని బోధించిన తర్వాత అక్కడి నుంచి మరి అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళిపోతున్నాడు సువార్త పరిచర్య నిమిత్తం. వెళ్ళిపోతూ మరి తెసలోనికయ అనేటువంటి సంఘంలో ఏ రీతిగా ఆ విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు, ఏ రీతిగా గొప్ప ఉపద్రవములు వచ్చినప్పుడు వారు నిలబడ్డారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టాడు. మరి ఈ విషయం ఏ రీతిగా ఉంది అని ఒకసారి రివ్యూ చేయడానికి మరి తిమోతి తన యొక్క దాసినటువంటి సహపరిచారకుడు, మరి శిష్యుడు, మరి కుమారుడు అని కూడా ప్రస్తావించబడినటువంటి తిమోతిని తెసలోనికయ సంఘానికి పంపించాడు. ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలము. ఈ యొక్క ప్రత్యేకంగా మనము మొదటి తెసలోనిక రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని నేను పంపితిని అని మనం అక్కడ గమనించగలం. అంటే తిమోతిని తెసలోనిక సంఘానికి పంపించి ఆ సంఘం యొక్క స్థితిగతులు, ఆ సంఘం యొక్క అభివృద్ధి, వారి యొక్క కార్యాచరణలను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎంతో ఆసక్తిగా ఆ సంఘం మీద దృష్టి ఉంచి కేంద్రీకరించి, ఎందుకంటే తెసలోనిక సంఘము మరి బహుశ్రమల గుండా వెళ్ళినటువంటి సంఘముగా ఆ దినాల్లో ఉంది కాబట్టి ఆ సంఘం ఏ రీతిగా ఉంది అని బలపరచాలి అని ఇక్కడ మనం ఒక గమనించగలం. 2వ వచనము 3వ అధ్యాయము 2వ వచనం మనం గమనించగలమండి. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుని తిమోతిని నేను పంపుచున్నాను అని గమనించగలం. అంటే విశ్వాస జీవితంలో స్థిరత్వం కలిగి ఉండాలి అని, వారు ఎటువంటి మరి ఆ యొక్క లోక సంబంధమైన విషయాలు కానీ, శ్రమల వల్ల కలిగేటువంటి ఉపద్రవాల వల్ల కానీ వారు కదిలించబడకుండా వారి విశ్వాసం స్థిరంగా ఉండాలి అని తెలుసుకోవడానికి, వారిని బలపరచడానికి పంపించాడు. అయితే ఆ తిమోతి తీసుకొచ్చినటువంటి వార్త ఏంటండి అంటే ఆ యొక్క 6వ వచనంలో చూడం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగు చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్ము చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాడు తిమోతి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి విషయం కదండి. అంటే తెసలోనికయ సంఘంలో ఎటువంటి మరి సమస్యలు లేని సంఘముగా, ఎటువంటి మరి ప్రాబ్లమ్స్ లేని సంఘముగా ఆ సంఘాన్ని వారు కట్టుకోగలుగుతూ ఉన్నారనేటువంటి ఒక చక్కని సంతోషకరమైనటువంటి సువార్త మనల్ని తీసుకొని వచ్చాడు పౌలు దగ్గరకు. అపొస్తలుడైన పౌలు ఆ తిమోతి దగ్గర విన్నటువంటి విషయాలు ఏంటి, ఆ సంఘము ఏ రీతిగా బోధించబడింది, ఆ సంఘాన్ని ఇవాల్యుయేట్ చేస్తూ హిస్ గివింగ్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్, 5
ప్రాముఖ్యమైన విషయాలు తెస్సలోనికే సంఘం గురించి ప్రస్తావించినట్లు మనం ఈ తెస్సలోనికే మొదటి పత్రికను బట్టి మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లోనే తెస్సలోనికే సంఘం ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన సంఘంగా ఉంది అంటే, ఆ దినాల్లో ఆ సంఘము ఆ రీతిగా మరి నిలబడింది అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి 2వ వచనం 2-3 వచనాలు మనం గమనించినప్పుడు, విశ్వాసముతో కూడా మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు, ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి గురించినటువంటి ఒక ఇవాల్యుయేషన్ చేస్తూ ఉన్నాడు. ఏమంటే మూడు విషయాలు ఇక్కడ. విశ్వాసముతో తమ యొక్క ప్రతి పనిలో విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రతి ప్రయాసాల్లో వారు ప్రేమను కనపరిచేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి ఏం చేస్తున్నారు వాళ్ళు? నిరీక్షణతో కూడినటువంటి మీ యొక్క ఓర్పు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తే ఇక్కడ పని, ప్రయాసము, ఓర్పు, ఈ 3 విషయాలు అనగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 కూడా ఆ సంఘంలో కార్యసిద్ధి కలిగజేసేదిగా కనబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అ వర్కింగ్ చర్చ్. మొదటి అంశం ఏంటండి అంటే, వర్కింగ్ చర్చ్ అనగా కార్యసిద్ధి కలిగేసేటువంటి సంఘంగా కనబడుతుంది. ప్రతి విశ్వాస ప్రయాణంలో వారు ఏ రీతిగా ఉన్నారంటే, ప్రతి పనిలో వారు విశ్వాసాన్ని జత చేసేటువంటి వారుగా ఉన్నారు. ప్రతి ప్రయాసంలో ప్రేమను వెదజల్లేటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో ప్రేమ చల్లారిపోతున్నది. దాని అర్థం ఏంటండి అంటే, ఒకనాడున్న ప్రేమ మరో దినం లేకపోతుంది. అంటే ఈ దినాల్లో ఆ యొక్క కుటుంబమైన సంఘంలో కలిగేటువంటి అపవాది తీసుకొచ్చేటువంటి కలహాలు ఏంటండి అంటే, వారి యొక్క క్రమంలో దే ఆర్ గోయింగ్ మోర్ డీపర్ ఇన్ టు ద పర్సనల్ లైఫ్. ప్రతి ఒక్కటి పర్సనల్ లైఫ్లో వాడి జీవితంలో ఏం చేస్తున్నాడు, వీడి జీవితంలో ఏం చేస్తున్నాడు, ఆమె ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది అని ప్రతిరోజు దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ వారి మీద చూపించేటువంటి ప్రేమ రాను చల్లారిపోయేదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అంటే దాని అర్థం అదేనండి. సంఘాల్లో ప్రేమలు, ఐక్యతలు లేనటువంటి దిశగా ఆ సంఘాలు వెళ్తుంది. కానీ తెస్సలోనికే సంఘం ఆ రీతిగా లేదు. ఆ యొక్క మరి విశ్వాస అనుభవంలో వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, ప్రేమించడంలో, ప్రేమను అభివృద్ధి పరచడంలో, ప్రేమను ఐక్యత విషయంలో కూడా వారు ప్రయాసపడుతూ ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒకలాంటి ప్రేమను చూపించి, సంతోషం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ప్రేమను కాదండి. ద లవ్ ఈజ్ కాన్స్టెంట్. ప్రేమను ప్రదర్శించే విషయంలో వారు కూడా నమ్మకాన్ని ప్రదర్శించేటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద వర్కింగ్ చర్చ్ అనగా కార్యసిద్ధి కలిగేసేటువంటి సంఘానికి ఇదొక ఉదాహరణ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ ప్రాముఖ్యమైన విషయం చూద్దాం. మొదటి తెస్సలోనిక అదే కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి 7వ అధ్యాయము మొదటి అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని రాయబడింది. ఏంటండి, ఈ యొక్క చిన్న పట్టణమైనటువంటి ఆ యొక్క మరి తెస్సలోనిక అనేటువంటి ఆ యొక్క సంఘము మరి రాజధాని నగరము లాంటి మాసిదోనియాలో ఉన్న సంఘాలకు కూడా అది మాదిరిగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటాడు ఇంకొంచెం మనము వెనక్కి వెళ్ళినట్లయితే, మరి ఒకసారి మొదటి తెస్సలోనిక అనేటువంటి సంఘములో మరి ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు వారు ఏ రీతిగా నిలబడ్డారు, ఎందుకు ఈ రీతిగా మాదిరిగా నిలబడ్డారు చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి అని వ్రాయబడింది. ఏంటండి అంటే, అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మరి అపోస్తలుడైన పౌలు చాలా తెలివిగలవాడండి. మరి ఈ వాక్యం చెప్పేటువంటి ప్రవీణ్ కూడా చాలా డాక్టరేట్లు చదివాడండి. ఆయన చక్కగా వాక్యాన్ని బోధించాడంటే బహుశా అది చాలా కరెక్ట్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. పొరపాటు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ఇది మనుష్యుల వాక్యం అని ఎంచక వాళ్ళు ఏం చేస్తున్నారు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించారు. అంటే వాక్యాన్ని అంగీకరించాలి, ఎవరు బోధిస్తున్నారని కాదు, ఎవరు బోధించారని కాదు, అది వాక్యానుసారంగా అంగీకరించగలగాలి. అంటే దాని అర్థం ఏంటండి అంటే, ప్రతి ఆదివారము మన బైబిల్ని మనం తెరిచి దేవుని వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అటకం మీదకి వెళ్ళిపోతుంది. మరలా ఆదివారం వస్తే గానీ ఆ బైబిల్ని మనము ముట్టలేని పరిస్థితి కనబడుతుంది. దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించేటువంటి విశ్వాసి ఏ రీతిగా ఉంటాడంటే, వాక్యాన్ని బోధించినప్పుడు అది సరైనదా కాదా అని దాన్ని
ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతాడు. ఆ రీతిగా ఆ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే పౌలు, తిమోతి, సీల అందరూ వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ దినాల్లో వారు విన్నప్పుడు వారు వినేసి గ్రహించి మరి వారి ఇష్టాన్ని జీవితంలో వారు వెళ్ళలేకపోకుండా ప్రతి కుటుంబ ప్రార్థనలో వారి యొక్క స్నేహితులతో కలిసినప్పుడు, విశ్వాసులతో కలిసినప్పుడు ఆ వాక్యము సరైనదా కాదా అని పరిశీలన చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసింది. వారిలో అంత విశ్వాసమైనటువంటి మరి ఆ యొక్క ప్రతి పని, ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క ప్రయాసము, నిరీక్షణతో కూడినటువంటి యొక్క ఓర్పు, ఏ రీతిగా ఈ 3 క్వాలిటీస్ ఆ సంఘానికి వచ్చాయి అంటే వారు వాక్యాన్ని విని గైకొని దాని ఎడల వారు అది కరెక్టా లేదా అని వారు దాన్ని తెలుసుకొని రుజువు చేసుకుని వారి జీవితంలో అన్వయించుకోగలిగారు. కాబట్టి వారి విశ్వాసమే వాక్యము అనేటువంటి ఆ యొక్క విశ్వాసం, వాక్యం పైనటువంటి వారి విశ్వాసం వారిని కార్యసిద్ధి కలుగజేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. ఈరోజు మన విశ్వాస జీవితంలో మన సంఘాల్లో మనం కోల్పోయేటువంటి అనుభవాలు ఇదే. బైబిల్ లేకుండా సంఘానికి వెళ్తూ ఉంటాం. అది చాలా అత్యంత భయంకరమైన పరిస్థితి అండి. మొబైల్ ఫోన్లో ఉండడం కాదండి, సజీవ వాహిని మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్లో ఖచ్చితంగా బైబిల్ ఉంటుందని నేను అందరికీ చెప్తాను. కానీ ఒకటే విషయం చెప్తాను, మీరు సంఘానికి వెళ్ళేటప్పుడు క్యారీ అ ఫిజికల్ బైబిల్. నేను కూడా సజీవ వాహిని బైబిల్ యాప్ని తయారు చేసిన నేను కూడా అంటాను, ప్లీజ్ క్యారీ యువర్ ఫిజికల్ బైబిల్. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండాలి. మొబైల్ ఫోన్లో ఉండే బైబిల్, ట్యాబుల్లో ఉండే బైబిల్ ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడైనా చీకటి ప్రాంతంలో ఉన్నప్పుడు, లేదా నిద్రపోయి కాసేపు చదువుకోవాలనిపించినప్పుడు మనం కొంత సమయం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది. వెంటనే ఆఫీస్లో మనం టక్క బైబిల్ ఓపెన్ చేసి చూడలేం కాబట్టి మొబైల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్యారీ యువర్ బైబిల్ టు ద చర్చ్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోసేటినప్పుడే ఆ పరిశుద్ధ గ్రంథం ఒకనాడు నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను అది మోయగలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుదినము ప్రతి దినము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు మనలో కలుగుతుంది. విశ్వాస విషయంలో వాక్యంలో స్థిరత్వం కలుగుతుంది. అందుకే మొదటి అంశముగా కార్యసిద్ధి కలుగజేస్తుంది ఈ యొక్క సంఘం. ఇట్ ఈస్ కాల్డ్ అ వర్కింగ్ చర్చ్. ఈరోజు మన సంఘాలు ఈ తెస్సలోనిక సంఘానికి మాదిరిగా ఉండాలని ప్రభు పేరట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ ప్రాముఖ్యమైన విషయం మనం చూద్దామండి. అదే కార్యసిద్ధి కలిగేసేటువంటి సంఘం ఏ రీతిగా ఉందంట 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. తెస్సలోనిక సంఘంలో ఆ యొక్క సువార్త వర్తమాన వారి యొక్క అనుభవాలు, విశ్వాస అనుభవాలు, ప్రేమతో కూడినటువంటి విషయాలు, నిరీక్షణతో కూడిన విషయాలు, ఇవన్నీ కూడా మాసిదోనియా, అకయ ఆ ప్రాంతాల్లో కూడా మురుగుతూ ఉందంట. అనేక ప్రాంతాలకు, అనేక సంఘాలకు ఆ దినాల్లో ఈ సంఘం మాదిరిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. 8వ వచనంలో చూస్తే, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునిడలా ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. హల్లెలూయా. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి విశ్వాసము అనేక ప్రాంతాలకు వెదజల్లింది. అంటే వారి విశ్వాసంలో ఎంత లోతైనటువంటి అనుభవాలు కలిగి దాన్ని ఉదాహరణగా, విశ్వాసానికి ఉదాహరణగా నిలబడింది ఆ సంఘం అని మనం గ్రహించగలం. మనం కొంచెం ముందుకు వెళ్తే వారు విగ్రహాలను విడిచిపెట్టి సత్యవంతులైనటువంటి దేవుని వారు వెంబడించగలిగారు. అంతేకాదు, మృతుల్లో నుండి లేపినటువంటి యేసు క్రీస్తు ప్రభువున ఒకనాడు రాబోతున్నటువంటి సంగతిని కూడా వారు తెలుసుకున్నారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఆ సంగతిని వారే తెలియజేస్తున్నారంటే ఎవరంట? మాసిదోనియా ఉన్నవారు, అకయలో ఉన్నటువంటి వారు తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు? ఆ సంఘము నిరీక్షణ విషయంలో ఓర్పును కలిగి ఉంది, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంది అని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం ముందుకు వెళ్దాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఈ 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, ఎంత అద్భుతంగా ఈ మాట వ్రాయబడింది. ఏదో సుఖాల్లో, సంతోషాల్లో, వారి యొక్క చాలా కంఫర్ట్స్లో, మంచి ఏసీ హాల్ చర్చిలో దేవుని వాక్యాన్ని విన్నారు, గ్రహించారని రాయబడలేదండి. గొప్ప ఉపద్రవం మందు దేవుని వాక్యాన్ని అంగీకరించారు.
మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఏ రీతిగా శ్రమలు ఆ తెస్సలోనిక సంఘానికి వచ్చాయి. అదే అంశాన్ని అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం గమనించగలం. యాసోను ఆ యొక్క మరి యూదులు మరి లోకల్ జ్యూస్ ఏ రీతిగా అక్కడ శ్రమలు కలిగాయో మనం గమనించగలం. యాసోను ఇంటి మీద పడి దొమ్మిగా మరి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ప్రదర్శించినటువంటి విషయాలు మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డారా, సంఘము శ్రమలకు అప్పజెప్పినప్పుడు సంఘం ఏ రీతిగా ప్రతిస్పందిస్తుంది. ఈ దినాల్లో 2023లో మనం ఈ సంఘంలో మనం ఉన్నాం. ఒకవేళ శ్రమ మన జీవితంలో కలిగినప్పుడు ఏ రీతిగా మన సంఘాలు నిలబడుతున్నాయి? పారిపోయేటువంటి విశ్వాసులుగా ఉన్నామా? సంఘం అంతా ఐక్యతగా కలిసి ప్రార్థించేటువంటి అనుభవాలుగా ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ, కన్నీరు, నిస్సాయస్థితి వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామా? కుటుంబం అంతా కలిసి మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నామా? లేదా అక్కడిక్కడికి పరిగెడుతున్నామా? ఏమండి, మా కోసం ప్రార్థన చేయండి, నాకు బాలేదు ప్రార్థన చేయండి అని మనం ప్రాధేయపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన మోకాళ్ళ జీవితమే మన విశ్వాస జీవితానికి పునాదిగా ఉంటుంది. నీవు మోకరించి నీవు ప్రార్థన చేయలేకపోతే, నీ కుటుంబం అంతా కలిసి సమస్య కోసం ఎదుర్కోలేకపోతే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఈ విషయంలో మరి దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే శ్రమ వచ్చింది అనుకోండి, పాస్టర్ గారికి ఫోన్ చేయాలి. అయ్యా పాస్టర్ గారు, అయ్యా ప్రేయర్ టవర్ మా కోసం ప్రార్థన చేయండి. అమ్మా, నీవు మోకరించకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ముందు ప్రార్థన చేసావా? అసలు నువ్వు ముందు ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడి దగ్గర నీ జవాబు ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నావు? అయ్యా, శ్రమ వచ్చినప్పుడు నేను ప్రార్థించిన తర్వాత నా ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నాలో ఇంకా సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో, నాలో ఇంకా దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉందేమో, అందుకే నా ప్రార్థన దేవుడు విని కూడా జవాబు ఇవ్వలేకపోతున్నాడు అనేటువంటి ఒక పరిశీలన మనం చేసుకోలేకపోతే మన ప్రార్థనకు ఎన్నటికీ జవాబు రాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించి కూడా దేవుడు జవాబు ఇవ్వలేకపోతున్నాడంటే నాలో నా స్థితి ఏ రీతిగా ఉందో అని మనం ఒకసారి కూడా గ్రహించుకోలేకపోతే ఎన్నటికీ కూడా మన ప్రార్థనకు జవాబు రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది మన కోసం ప్రార్థన చేసినా మన జీవితంలో ప్రతిఫలాన్ని మనము చూడలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకంటే గొప్పవారు ఈ లోకంలో ఉన్నారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు నీకంటే గొప్పవారు ఉన్నారు, నీకంటే తెలివిగలవారు ఉన్నారు, నీకంటే ఆస్తిపరులు ఉన్నారు, నీకంటే సంపన్న స్థితిలో ఉన్నారు, నీకంటే ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారికి ఎందుకు దేవుడు ఇచ్చాడు, నీకెందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాడు? ఒకసారి ప్రశ్న వేసుకున్నావా? మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో వారికంటే మనకు భిన్నంగా ఉన్నది ఏంటి, వారికి లేనిది మనకు ఉన్నది ఏంటి అనేటువంటి ఒక ఇవాల్యుయేషన్ కనుక నువ్వు చేసుకున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడు. నీకేది అవసరమో ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రియులను నిద్రించి ఉండగా ఆయన వారికి ఇచ్చి ఉన్నటువంటి బహుమానం మనకుంది. మనకు ఆయన ముందుగానే సిద్ధపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన స్థిరత్వాన్ని కలిగించేటువంటి వాడుగా, అంటే ఆయన మనకి ఇచ్చేటువంటి ప్రతి ఈవులు, బహుమానాలు అవి స్థిరత్వమైన, అవి స్థిరముగా ఉండేవి, శాశ్వత కాలం ఉండేటువంటి నిరీక్షణ దేవునికి ఇచ్చాడు. ఆ నిరీక్షణ వారికి లేదు, మనకుంది. అప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి, నీ ప్రార్థనలో ఎంత విశ్వాసాన్ని కనపరచాలి, నీ ప్రేమలో, ఐక్యతలో, నీ సంఘంలో నువ్వు ఎంత కార్యసిద్ధి చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మన విశ్వాస ప్రాణంలో అత్యంత నేర్చుకోవాలి. అందుకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ సఫరింగ్ చర్చ్. రెండవ ప్రాముఖ్యమైన విషయం, శ్రమలు వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు ఆ సంఘం ఏ రీతిగా ఉందండి? వాక్యంలో స్థిరత్వాన్ని చూపించగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్య విషయం మనం గమనిస్తున్నాం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 14-16 వచనం మనం చూసినప్పుడు, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించిరి అని జ్ఞాపకం చేస్తూ, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీద వచ్చెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి మీద ఎవరైతే మరి ఆటంకాలు చేశారో వారిని దేవుడు లయం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మీ చుట్టూ అగ్ని కంచె, పరిశుద్ధాత్మ శక్తి యొక్క కంచె మీ మీద ఉంది కాబట్టి మీరు ఆ గొప్ప ఉపద్రవం ముందు మీరు ఏ వాక్యాన్ని అంగీకరించారో మీరు స్థిరత్వంలోనికి వెళ్ళారు. సో శ్రమల గుండా వెళ్ళినప్పుడు ద సఫరింగ్ చర్చ్ ఏ రీతిగా ఉంటుందంటే, శ్రమలు వచ్చినప్పుడు
ఆ శ్రమల గుండా నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా అనేటువంటి ప్రార్థన చేసే సంఘం కావాలి, విశ్వాస జీవితం కావాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చిన ప్రభువా ఈ శ్రమ నాకెందుకు కలిగింది, నాలో ఏ సమస్యలు ఉన్నాయి అని మోకరించి ప్రార్థన చేసే విశ్వాస జీవితం కావాలి. శ్రమలు కలిగినప్పుడు ప్రభువా శ్రమల గుండా నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా అని ప్రార్థన చేసే విశ్వాసం కావాలి. అదే మన జీవితంలో పరీక్షలు దేవుడు నేర్పించబోతున్నాడు. ఈ శ్రమల గుండా, ఆ పరీక్షల గుండా తీసుకొని వెళ్ళినప్పుడే దేవుడు అనుభవాలుగా నీకు నేర్పించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యసిద్ధి కలిగజేసేటువంటి ఆ యొక్క సంఘము శ్రమలు వచ్చినప్పుడు శ్రమల గుండా నడిపించేటువంటి సంఘం. ద సఫరింగ్ చర్చ్ ఏ రీతిగా ఉంటుందంటే శ్రమల గుండా నడిపించేటువంటి విశ్వాస క్రమాన్ని, అనుభవాన్ని నేర్చుకుంటుంది. రెండోది, మూడో ప్రాముఖ్యమైన విషయం చూద్దాం. 6వ వచనంలో, అదే 6వ వచనంలో చూసినట్లయితే, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. దిస్ ఈస్ కాల్డ్ అ సరెండర్డ్ చర్చ్. మాదిరికరమైనటువంటి సంఘంగా, సాదృశ్యంగా ఉంది. మూడవ ప్రాముఖ్యమైన విషయం అండి, మొదటిగా కార్యసిద్ధి కలిగేసే సంఘం ద వర్కింగ్ చర్చ్. రెండవదిగా శ్రమల గుండా వెళ్ళేటువంటి సంఘము ద సఫరింగ్ చర్చ్. మూడవదిగా ద సరెండర్డ్ చర్చ్, మాదిరికరమైనటువంటి సంఘంగా మనకు కనబడుతూ ఉంది. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఆ సంఘంలో ఉన్న నాయకుల్ని పోలి నడుచుకుంటుంది ఆ సంఘం. ఆ సంఘంలో నాయకులు ఏ రీతిగా ఉన్నారంటే క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారంటే ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు లేదా సంఘాన్ని పరిచర్యేసేటువంటి వారు వీరందరూ కూడా, ఆ యొక్క నాయకులందరికీ కూడా క్రీస్తును పోలి నడుచుకున్నారు. కాబట్టే వారిని చూసినప్పుడల్లా మేము కూడా ఈ రీతిగా నడుచుకోవాలని ఆ సంఘస్థులంతా, విశ్వాసులంతా నేర్చుకున్నటువంటి మాదిరి సంఘానికి ఆనాడు తెస్సలోనిక సంఘం ఈరోజు మన సంఘాన్ని నేర్చుకోమని ప్రశ్న వేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి మాదిరికైనటువంటి సంఘంగా నీవు నేను లేము అంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సేవకుడు ఏంటండి, ఈ పాస్టర్ ఏంటండి, మనం కంప్లైంట్ చేసేటువంటి వారంగా మనం ఉన్నాము అంటే what kind of ministry we are doing, what kind of fellowship we have, what kind of life that we are leading as an exemplary life as a Christ. ఈరోజు మన విశ్వాస జీవితంలో క్రీస్తుకు మాదిరిగా మనము లేము అంటే దాని అర్థం ఏంటండి అంటే, ఇతరులు మనల్ని కమెంట్ చేస్తున్నారంటే, ఇతరులు మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే, ఇతరులు మనల్ని యూట్యూబ్లో ఆడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటండి అంటే ఈరోజు క్రీస్తుకు మాదిరికరంగా మనం జీవించలేకపోతున్నాం. ఒకవేళ వాక్యానుసారమైనటువంటి విషయంలో శ్రమ కలిగిందా, అది శ్రమ. కానీ నీ ప్రవర్తన విషయంలో ఒకవేళ నిన్ను ట్రోల్ చేస్తున్నట్టు అర్థం ఏంటండి అంటే నీ ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. స్వస్థతల కోసము లేదా సంఘంలో కానుకల కోసం ప్రయాసపడేటువంటి జీవితాలు కాదు సేవకుడా. విశ్వాసులను ఆత్మల భారాన్ని కలిగేటువంటి విశ్వాస జీవితాన్ని మనం ప్రదర్శించాలి. ఒక నాయకులముగా, మరో సంఘ పరిచారకులముగా ఏం చేయాలి? ఆత్మల భారం కోసం ప్రసవ వేదనతో సంఘాన్ని కనేటువంటి జీవితాలు కావాలి ప్రియ సేవకుడా. అటువంటి సంఘముగా దేవుడు సిద్ధపరచునుగాక. 4వ అనుభవాన్ని చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు. హల్లెలూయా. పరలోకం నుండి ఆయన దిగి రాబోతున్నాడు అని ఎదురు చూసే సంఘముగా ఆ తెస్సలోనిక సంఘం ఉందండి. దిస్ ఇస్ కాల్డ్ అన్ యాంటిసిపేటింగ్ చర్చ్. రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది తెస్సలోనిక సంఘం. ఈ దినాల్లో మన సంఘంలో స్వస్థతల కోసం పరిగెడుతున్నాం. నా కుటుంబంలోనే నాకే ఆశీర్వాదాలు కావాలి, ఎవడిటి పోతే నాకు సంబంధం లేదు. ఎందుకంటే రాకడ కొరకు వారికి సిద్ధపాటు లేదు. అయ్యో నా సంఘంలో ఇంకా బలహీనులు ఉన్నారే, నా సంఘంలో ఇంకా రక్షించబడినటువంటి వారు ఉన్నారే, నా సంఘంలో ఇంకా అనేకులు క్రీస్తు యొక్క విశ్వాస అనుభవంలో ఇంకా వెనకంజ వేస్తున్నారే, వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి కోసం తపన పడుతున్నావా? లేదు. ఆ సంఘం సిద్ధపాటులో లేదు. ఈరోజు ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుందండి. 2023 సంవత్సరాలు అయిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ ఇంకా లేదండి, కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2000 సంవత్సరాలు గడిచిపోయాయి, 2023 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతున్నట్టు అర్థం ఏంటండి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అనడానికి కారణం సంఘం సిద్ధపాటులో లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా రక్షించబడనటువంటి ఆత్మలు సంఘంలో ఇంకా
వెలితి కనబడుతుంది. ఇంకా మరక, మచ్చ, డాగు ఆ సంఘంలో కనబడుతుంది. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేని సంఘముగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని యేసు క్రీస్తు ప్రభువారు ప్రయాసపడుతున్నారు. ఆ సంఘం కోసమే తన యొక్క ప్రాణాన్ని అర్పించారు కల్వరి శిలువలో. ఈరోజు ఆ సంఘం ఇంకా సిద్ధపాటులో లేదు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప సంఘం, పేద సంఘం, ఎంతమంది వచ్చారు, కొద్ది మంది వచ్చారా కాదండి. నీ సంఘంలో 10 మంది విశ్వాసులు ఉంటే అది పేద సంఘం కాదు. 10 మంది విశ్వాసులు, 10 మంది రక్షించబడిన విశ్వాసులు నీ సంఘంలో ఉన్నట్లయితే సంపూర్ణమైన సిద్ధపాటు కలిగినటువంటి ఘనత కలిగిన సంఘం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2000 మంది కానీ 30,000 మంది సంఘానికి వచ్చినా కూడా ఆ సంఘంలో ఇంకా రక్షించబడని విశ్వాసులు ఏదో నామకే వాస్తే చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు వస్తున్నారు అంటే అది ఇంకా వెనకంజ వేసేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసవ వేదనతో ఆ సంఘాన్ని కనేటువంటి కాపరులు కావాలి. తన యొక్క గొర్రెలన్నింటినీ ఆ యొక్క మరి ఒకనాడు మధ్యాకాశంలో యేసు క్రీస్తు ప్రభువారు ఎదురైనప్పుడు పేతురు అంటాడు, చూద్దాం 2 పేతురు 3:14-10 మనం చూసినప్పుడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. నీ కంటికి ఏదైతే కనబడుతుందో ఇవన్నీ ఒకనాడు లయమైపోయే దినం రాబోతుంది. నీ కంటి కనబడేటువంటి ప్రతి వస్తువు కాలిపోయే దినం ఒకరోజు రాబోతుందండి. ఆ దినం కోసం ఎదురు చూడమంటున్నాడు. ఆ దినం రాకముందే మధ్యాకాశంలో ఎత్తబడే గుంపులో నీ ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ సంఘం ఉండాలి. అప్పుడేనండి దేవుని రాకడ సిద్ధపాటుకు ఆ సంఘం నిలబడిందని. ఈ వేడి నీలో లేకపోతే, దేవుని రాకడం గురించినటువంటి తాపత్రయం నీలో లేకపోతే దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు ఈ రాత్రి కాలస్యంలో ఉంటే, నేటి దినమున గతించిపోయినటువంటి వారి కంటే నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావేమో, నేటి దినమున మరణించినటువంటి వాడి కంటే నువ్వు చాలా ఉత్తముడు అనుకుంటున్నావేమో, నువ్వు చాలా ధన్యుడు అనుకుంటున్నావేమో. దేవుడు నీడలో ఒక కృపను చూపించాడు, కనికరను చూపించాడు. ఈ రోజైనా మారు మనస్సు అనుభవాల గుండా రక్షణ బాప్తిస్వం ద్వారా నీ సంఘంలో చేర్చబడు. ఆయన యొక్క శరీరం అనే సంఘంలో పాలు పంపులు కొనడానికి ప్రయాసపడు ప్రియ స్నేహితుడా. ది యాంటిసిపేటింగ్ చర్చ్ ఎలా ఉంటుంది అంటే, దేవుని రాకడ కొరకు సిద్ధమయ్యే సంఘం ఎలా ఉంటుందంటే, రేపే ఉదయకాల సమయంలోనే ఆయన రాకడ వస్తే, నేను ఒకవేళ నిద్రించిన తర్వాత మధ్యరాత్రి దొంగ వేళ ఆయన వచ్చును అంటే, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అకస్మాత్తుగా రెప్పపాటులో ఆ మార్పులో, ఆ రూపాంతర అనుభవంలో నేను ఎత్తబడతానా అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎత్తబడకపోతే విడిచిపెట్టబడతావు. అది బహుఘోరం. ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టబడతావు. నీ జీవితంలో ఇంకా సంఘంలో విశ్వాసులు మరి నిరీక్షణతో లేకపోతే, ఆయన రాకడ గుర్చినటువంటి నిరీక్షణ సంఘానికి లేదు అంటే, అది ఎత్తబడే గుంపులో లేదు అని, ఆయన రాకడం ఆలస్యం ఇంకా అవుతుంది అంటే, ఆ సంఘాన్ని మరలా బలపరుచుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని సంధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రకటన గ్రంథం 22:12 మనం గమనించగలం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈరోజు అపవాది ఏమార్చి మోసం చేస్తున్నాడు. ఇంకా దేవుడు రాడండి, ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడని ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే, అపవాది సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ చెదరగొడుతున్నాడు, విశ్వాసంలో దిగజారిపోయేలా చేస్తున్నాడు, లోకాన్ని ఆకర్షించేలా చేస్తున్నాడు, సంఘంలో ఐక్యత ప్రేమలు లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఆయన రాకడ ఆలస్యం అవుతుందని. కానీ ఒకనాడు తండ్రి ఎప్పుడైతే కుమారుణ్ణి నువ్వు వెళ్ళు ఆ సంఘాన్ని తీసుకొని రాని ఎప్పుడైతే మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సంఘంలో మరి మధ్యాకాశంలో కనబడతారో, మర్త్యమైనది అమర్త్యతలోనికి ధరించబడుతుంది, క్షయత అక్షయతలోనికి ధరించబడుతుంది, ఘనహీనమైనది మహిమగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనాడు ఆ మహిమగా మార్చబడినప్పుడు ఆ యొక్క లెక్కలో నువ్వు ఉంటావా, విడిచిపెట్టబడతావా? నేను నీకే వదిలేస్తున్నాను ఈ ప్రశ్నను. ఒకవేళ అలాంటి సిద్ధపాటు కనుక లేకపోతే, ఆయన రాకడ ఆలస్యమయ్యి ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు ఒకవేళ ఆ మరణం నిన్ను తట్టే లోపే, ఆ మరణం నిన్ను దర్శించే లోపే, ఆ యొక్క భూమిలో నువ్వు పాతి పెట్టబడే లోపే యేసు క్రీస్తును సంపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళు.
సంతోషముగా నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా ప్రభా ఇదిగో నేను ఆ సమాధిలో ఉన్నా, సజీవంగా ఉన్నా, ఒకనాడు మధ్యాకాశంలో నీతోనే నేను ఉంటాను అని నిరీక్షణతో జీవించే ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కాబట్టి 2 పేతురు 3:10 చెప్పిన ప్రకారం ఈ లోకంలో కనబడేటువంటి ప్రతిదీ కూడా లయమైపోతుంది. ఆకాశము, భూమి, నీరు, అగ్ని, నేల ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇట్ బికమ్ అ డస్ట్. కానీ ఆ దినము రాకముందే నీ సృష్టికర్త ఎవరో, నిన్నెవరు నిర్మించారో, నువ్వు దేని కొరకు ప్రయాసపడాలో, నీ గమ్యం ఏంటో, నీ గమనం ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకో ప్రియ స్నేహితుడా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నూతన ఆకాశం కొరకు, నూతన యెరూషలేము కోసం కొరకు నీ నిరీక్షణ ఆ యొక్క అంతం వరకు నిలబెట్టుకో. అది ఎన్నడూ కూడా వాడబారనిది. ఆయన వాక్యం ఇచ్చి, సెలవిచ్చి నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాలు దయచేసినటువంటి దేవుడు. ఒకనాడు నీతోనే ఉంటానటువంటి నిరీక్షణ నీకు ఇచ్చాడు. ఆ నిరీక్షణ గుండా అడుగులు ముందుకు వేయి. మొదటిగా కార్యసిద్ధి కలిగేసే సంఘం, రెండవదిగా శ్రమల గుండా వెళ్ళేటువంటి సంఘం, మూడవదిగా మాదిరికరమైనటువంటి సంఘం, నాలుగవదిగా సిద్ధపాటు కలిగినటువంటి సంఘం. ద వర్కింగ్ చర్చ్, ద సఫరింగ్ చర్చ్, ద సరెండర్డ్ చర్చ్ అండ్ ద యాంటిసిపేటింగ్ చర్చ్. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎప్పుడైతే ఆ యొక్క సంఘంలో ఉంటాయో ఆ దినాల్లో తెస్సలోనిక సంఘం మాదిరిగా ఉంది. ఈరోజు మన సంఘాలు అట్టి సంఘానికి మాదిరిగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ 4 మాదిరిగా ఉంటాయో 5వ అనుభవం గుండా వెళ్తుంది సంఘము. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనించగలం. ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. హల్లెలూయా. లేకపోతే ఇంత ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇంతసేపు వాక్యం విని స్థిరంగా లేకపోతే ఏమైపోతుంది? అది వ్యర్థమే. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. టీవీలో కాసేపు ఒక మంచి వీడియో చూసామనుకుంటున్నారేమో, మొబైల్లో కాసేపు మంచి మాటలు విన్నామనుకుంటున్నారేమో. ఒకవేళ మీ విశ్వాసంలో మీరు స్థిరంగా లేకపోతే మేము బ్రతికినట్టే, మేము చచ్చినట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో స్థిరత్వం కావాలి. స్థిరమైనటువంటి విశ్వాసం కాదు. ఎవడునూ మిమ్మును కదిలింపబడకుండునట్లు విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండాలి అని ఎక్కడ? దేవుని వాక్యంలో స్థిరత్వాన్ని చూపించాలి. నాట్ వేవరింగ్ డాక్ట్రినల్లీ. మన విశ్వాస జీవితంలో వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి. వాక్యంలో లోతైన అనుభవాలు కావాలి, విశ్వాసంలో లోతైన అనుభవాలు కావాలి, ప్రేమలో ఐక్యతలో లోతైన అనుభవాలు కావాలి. అందుకే 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. ప్రేమలో వర్ధిల్లడం చూపించాలి. అంటే ఈ రోజునటువంటి కొంచెం ప్రేమ, ఈ ప్రేమ హ్యాస్ టు బి డబుల్డ్. ఇది వర్ధిల్ల చేయాలి. ఈ ప్రేమలో, ఐక్యతలో, విశ్వాసంలో ఈ రోజున్న స్థితి కంటే రేపు ఇంకా బెటర్గా చూపించాలి. అంతేగాని ఇంకో స్టెప్ మైనస్గా వెళ్ళకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో, వాక్యంలో, ప్రేమలో స్థిరత్వం కావాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అంటే ఈ స్థిరత్వం అనేటువంటిది మరి ఎప్పుడు నిలకడ, నిశ్చయత, పర్సివరెన్స్ మనలో ఉన్నప్పుడే ఆ కన్సిస్టెన్సీ మనకు వస్తుంది. నిలకడ లేకపోతే స్థిరత్వం ఉండదు. ప్రేమలో నిలకడ, నిశ్చయత, లోతైన అనుభవాలు లేకపోతే అవి స్థిరంగా ఉండవు. ఎందుకంటే అపవాది వచ్చి మనల్ని ఏమార్చి మోసం చేసేస్తాడు. మనం వెనుకంజ వేస్తాం, దిగజారిపోతాం. అంటాం, వీ ఆల్వేస్ కంప్లైంట్. మనం కంప్లైంట్ చేస్తాం, ఆ సంఘం బాలేదండి, ఆ విశ్వాసులు బాలేరండి, ఆ సేవకుడు బాలేడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉంటే ఎవడు మనల్ని కదిలించడు, ఎవడు మనల్ని ఏమార్చాడు, ఎవడు మనల్ని మోసం చేయడు. వాక్యంలో స్థిరంగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. ప్రార్థనలో మనమే విజయాలు సాధించి చూపించగలగాలి. వాక్యంలో మనమే, ఇది మనుషులు చెప్పినటువంటి వాక్యం కాదు కానీ ఇది పరిశుద్ధాత్మ వలన ఇది బోధించబడుతుందని గ్రహించి దాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా నేర్చుకునేటువంటి అనుభవాలు కావాలి. ఆ పాస్టర్ బాగా చెప్తాడండి, ఈ పాస్టర్ బాగా చెప్తాడండి, అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ఒక సేవకుడి దగ్గర విన్న తర్వాత దాన్ని గ్రహించి నేర్చుకొని మనము అన్వయింపజేసుకున్నప్పుడేనండి ఆ వాక్యం కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆయన బాగా చెప్తాడు, సరే ఆయన బాగా చెప్తాడండి, ఆయన పని ఆయన చేశాడు. కానీ నువ్వేం చేసావు? ఏ రీతిగా నువ్వు ప్రతిస్పందిస్తున్నావు? ఈ యొక్క సమయంలో నేను ప్రశ్న వేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘాల్లో మనం అనేక సార్లు మనం క్రమము తప్పి మన విశ్వాస క్రమంలో మనం వెనకంజ వేస్తున్నాము అంటే ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము లోపిస్తున్నాం అర్థం. కార్యసిద్ధి మన జీవితంలో లేదు అని, శ్రమలు వచ్చినప్పుడు వెనుకంజ వేశామని, మన జీవితంలో మాదిరికరటువంటి జీవితంగా మనం జీవించలేకపోతున్నామని, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు లేము అని, 5వదిగా
మన జీవితంలో స్థిరత్వం లేదు అని. కాబట్టి మన జీవితంలో కావాల్సింది ఏంటి? మొదటిగా ఆ చర్చ్ షుడ్ బి అ వర్కింగ్ చర్చ్. కార్యసిద్ధి కలుగజేసే సంఘముగా మనం ఉండాలి. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును ప్రదర్శించే కార్యసిద్ధి కలిగేసే సంఘముగా మొదటి అనుభవాన్ని మనము నేర్చుకుందాం. రెండో అనుభవముగా శ్రమలు వచ్చినప్పుడు శ్రమల గుండా నడిపించు ప్రభువాని మోకరించి ప్రార్థించేటువంటి వ్యక్తిగత విశ్వాస అనుభవాన్ని చూపించేటువంటి జీవితాలు కావాలి. గొప్ప ఉపద్రవమందు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగారు కాబట్టి స్థిరంగా ఉండగలిగారు. సఫరింగ్ చర్చ్కి సాదృశ్యంగా ఉంది. మూడవది సరెండర్డ్ చర్చ్. నాయకులైనటువంటి వారు, సంఘంలో ఉన్న విశ్వాసులు మాదిరికరంగా మమ్మును క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారముగా క్రైస్ట్ లైక్నెస్ లివింగ్లోనికి రావాలి అని మనం ఇతరులకు ప్రదర్శించేటువంటి మన జీవితాలు, మన యొక్క ఆదర్శవంతమైన జీవితం అంటే అర్థం ఏంటంటే అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మనము నిలబడేటువంటి వారంగా, మాట మీద నిలబడేటువంటి మరి ఆ యొక్క మరి మనస్తత్వాలు మన జీవితాన్ని ప్రదర్శించేటువంటి వారంగా ఉండాలి. ఆ సరెండర్డ్ చర్చ్కి సాదృశ్యంగా. నాలుగవది ది యాంటిసిపేటింగ్ చర్చ్. దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘముగా. నా రాకడ మరి రాబోతుందంటే నేను ఒక్కడినే రక్షించబడ్డాను, నేను ఒక్కడినే పరలోకానికి వెళ్తాను. వెళ్ళలేవు ప్రియ స్నేహితుడా. నీవును నీ ఇంటి వారును అందరూ కలిసి సిద్ధంలో ఉంటేనే ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వలె నువ్వు దుఃఖపడుకున్నట్లు నిరీక్షణ కలిగి మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుని ఎదురు చూసే నీ కుటుంబము కావాలి. నీ కుటుంబము సిద్ధపడిందా? నీ కుటుంబంలో రక్షణ అనుభవాలు ఉన్నాయా? ఇంకా రక్షించబడని యవనస్తులు నీ కుటుంబంలో ఉన్నారంటే ప్రియ స్నేహితుడా, నీ కుటుంబం ఇంకా సిద్ధపడలేదు. ఇంకా 18 ఏళ్ళు వచ్చాక తీసుకుంటానండి, ఇంకా అప్పుడే ఎందుకండి, ఇంకా చూడాల్సిన లోకం చాలా ఉంది, 40 ఏళ్ళు వచ్చాక తీసుకుంటానేమో, రేపేమి సంభవించినో నీకు తెలియదు, ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతావో నీకు తెలియదు. ప్రియ స్నేహితుడా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త ఎవరో ఒకసారి స్మరణకు తెచ్చుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి సిలువ నిన్ను ఆహ్వానిస్తుంది. ఇంకా రక్షించబడకుండా, ఇంకా తీర్మానం తీసుకోలేకుండా ఉన్నట్లయితే టుడే ఈజ్ యువర్ డే. టుడే ఈజ్ యువర్ డే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజే మీ పాస్టర్ గారికి ఫోన్ చేయి, నా జీవితాన్ని నేను మార్చేసుకున్నాను, నా వెంటనే నాకు బాప్తిస్వం కావాలి, రక్షణ అనుభవం నాకు కావాలి, నేను నా సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. టేక్ యువర్ ఫోన్ అండ్ కాల్ యువర్ పాస్టర్. ప్రియ దేవుని బిడ్డలారా, దానికోసం వెనకంజ వేయకు, ఆలస్యం చేయకు. దేవుని రాకడ అత్యంత సమీపముగా ఉంది. ఒకవేళ నువ్వే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో, లేకపోతే ఆయన ఈ లోకంలో సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ఏదైనా జరగచ్చు, వెంటనే జరగచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువన్న మాటలు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపడు, సంఘం కోసం సిద్ధపడు. ఐదవదిగా స్థిరత్వం. సిద్ధపాటు కలిగినటువంటి నీ విశ్వాస జీవితంలో స్థిరత్వాన్ని చూపించు. వాక్యంలో, విశ్వాసంలో, నిలకడలో, నిశ్చయతలో, ప్రేమలో, ఐక్యతలో, నిరీక్షణలో, ప్రత్యేకంగా నిరీక్షణలో స్థిరత్వాన్ని చూపించు. ఎవ్రీడే గెట్ ప్రిపేర్డ్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఎవ్రీడే గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబడేయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రతి దినము ప్రయాసపడు. రెప్పపాటులోనే మనము ఇదిగో దేవునిలో ఆ యొక్క మరి మహిమగా మార్చబడతాం. రెప్పపాటు అంటే ఎంత ఫాస్ట్ అండి, 1 సెకండ్ కంటే ఇంకా తక్కువే. అంటే మనము ఆలోచించే లోపే ఒక రెప్ప మనకు తెలియకుండానే మరి మన కంటిలో రెప్ప ఎలా పడుతుందో అంత ఫాస్ట్గా, అంత వేగంగా దేవుని రాకడ రాబోతుంది. ఆ మార్పు చెందేలోపు విడిచిపెట్టబడతావా, ఎత్తబడతావా? విడిచిపెట్టబడితే బహుఘోరం, ఎత్తబడతావా అద్భుతమైనటువంటి నిరీక్షణ ఆ పట్టణంలో నువ్వు ఉంటావు. యేసుక్రీస్తు ప్రభుతో నిత్య సంతోషము, నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు. దీనికి కావాల్సింది ఒకటే, ఈరోజు నీ హృదయాన్ని యేసుక్రీస్తును సమర్పించుకో. Take your phone today and call your pastor and tell him that I am ready today. Give me a baptism today. I am ready. I am accepting Christ. I am ready. I want to be a part of the heavenly kingdom. ఒకసారి ఆ ప్రశ్న వేసుకో. విడిచిపెట్టబడతావా? ప్రియ స్నేహితుడా, ఆనాడు తెస్సలోనికే సంఘం అనేక విశ్వాసులకు మాదిరిగా నిలబడింది. ఈరోజు మన సంఘాన్ని ఒకసారి నేర్చుకోమని ప్రశ్న వేస్తుంది. ఆనాడు మాసిదోనియా, అకయ సంఘాల్లో అందరూ అంటా ఉన్నారు, ఆ తెస్సలోనికే సంఘం చూసి నేర్చుకోవాలని. ఈరోజు మన సంఘాలు కూడా ఆ తెస్సలోనికే సంఘాన్ని చూసి నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరత్వాన్ని ప్రదర్శించింది ఆ సంఘం. విశ్వాస జీవితంలో
దట్ ఈస్ ద మోస్ట్ వెల్తియెస్ట్ చర్చ్. ఏంటంటే ఆ సంఘంలో ఉన్న వారు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా సంఘం అంతా కలిసి పనిచేసేటువంటి సంఘంగా, స్థిరత్వాన్ని చూపించే సంఘముగా ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో వాక్యానుసారంగా అనేక సార్లు మనం వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మీయంగా ఎండిపోయినటువంటి స్థితిని మనం ప్రదర్శించేటువంటి వారంగా ఉంటాం. వాక్యానుసారంగా జీవిస్తాం, బైబిల్ని పట్టుకొని సంఘానికి వెళ్తుంటాం, బైబిల్ అనేక విషయాలు చదువుతుంటాం, బైబిల్ అటు ఇటు మొత్తం ఫుల్గా మనం చదివేసి దాని విషయాలు అన్నీ మనకు బాగా తెలుసు. కానీ వ్యక్తిగత ఆత్మీయ స్థితి ఎవరికి కనబడదు. అది కేవలం నీకును నీ దేవునికి మాత్రమే తెలుసు నీ స్థితి ఏంటో. వాక్యానుసారంగా జీవిస్తుంటాడు కానీ ఆత్మీయంగా ఎండిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అందుకే మన జీవితంలో వాక్యానుసారంగా, విశ్వాసంగా, నిరీక్షణలో, ప్రేమలో స్థిరత్వం కావాలి. అప్పుడే ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. దేవునికి ఇంపైన సువాసన వెదజల్లేటువంటి ఆత్మీయ స్థితిని కనపరచడానికి ఒకసారి ప్రయత్నం చేద్దామా? తల్లు వంచి ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వేళ స్తుతి చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యాన్ని ప్రభా మరి ప్రభా విత్తబడిన వాక్యాన్ని ప్రభా 60 ఫలింపజేయండి ప్రభా నాయన. ప్రభా మా యొక్క సంఘాలు బలపరచండి ప్రభా నాయన. ఎక్కడైతే లోటుపాట్లనే ప్రభా సరిచేయండి ప్రభా నాయన. ప్రభా అది కళంకమైనను, ముడతైనను, అటుది మరి ఏదైనా లేని మహిమ గల సంఘముగా ప్రభా నిలబెట్టుకోవాలని నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డావు ప్రభా నాయన. అవును ప్రభా, మా సంఘాలు, నేను మా జీవితాలు ప్రభా సంపూర్ణమైనటువంటి రక్షణలోని ప్రభా ఆత్మీయ స్థితిలో ఎండిపోకుండా ప్రభా మరలా ఆ యొక్క ఉజ్జీవాన్ని, మరలా పునరుజ్జీవాన్ని ప్రభా పునరుద్ధరణ శక్తిని మాకు దయచేయమని, నీ ఆత్మతో నింపమని ప్రభా నాయన. అభిషేకము దయచేయమని ప్రభా నాయన. ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కార్యసిద్ధి కలుగజేసి ప్రభా ఇంకా వెనుకంజ వేసేటువంటి ప్రభా, రక్షించబడకుండా వెనుకంజ వేసేటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మరొకసారి దర్శించమని ప్రభా. ఎవరైనా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. మరొకసారి నీ సహాయం దయచేయమని, సంఘాలని బలపరచమని, కుటుంబాలని బలపరచమని, వ్యక్తిగత ప్రతి విశ్వాసిని పేరు పేరున ప్రభా దీవించి ఆస్వాదించమని. ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా నాయన, ప్రభా ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారు ప్రభా నాయన, వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచి ప్రభా ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రభా నీ ఆత్మ అభిషేకము దయచేయను గాక. ప్రభా మీరే కుమ్మరించమని, అభివృద్ధి దయచేయమని, ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభువు అక్కడ వచ్చే పర్యంతము సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్. మరొక వర్తమానంతో ప్రభువుని అక్కడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. ఆయన రాకడ సమీపిస్తే మనందరం కలిసి ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్.